చంద్రోదయం సమయానికి చవితి ఉన్నట్లయితే అది సంకటహర చతుర్థి అని గణేష పురాణంలో ఉంది. ఈ విధంగా 2 గూడా మనకు ప్రామాణికాలే కాబట్టి, ఏ విధంగా అయినా సరే అండి. ఉదయం కుదిరిన వాళ్ళు ఉదయము, సాయంత్రము ముఖ్యంగా ఈ యొక్క సంకటహర చతుర్థి వ్రతం అనేది మనకు గణేష పురాణంలో చెప్పిన విధంగా ఉంది కాబట్టి, పొద్దంతా గూడా మనము పగలంతా గూడా ఉపవాసం ఉండి, రాత్రి స్నానం చేసిన తర్వాత ప్రదోష కాలంలో ఈ యొక్క సంకటహర చతుర్థి వ్రతాన్ని ప్రారంభించుకొని శాస్త్రోక్తంగా ఆ విధంగా ఉపచారాలతోని, గరికతోని, అష్టోత్తర నామాలతోని అర్చన చేసుకొని, ముఖ్యంగా నైవేద్యము పెట్టేటటువంటి సమయంలో గణపతికి ఇష్టమైనటువంటి మోదకాలు గాని, ఉడుములు గాని, ముఖ్యంగా ఈ యొక్క సంకటహర చతుర్థి నాడు అటుకులు, బెల్లం పెట్టమని చెప్పేసి మనకు శాస్త్రంలో ఉంది. కాబట్టి మిగతా రోజులంటే భాద్రపద శుద్ధ చవితి నాడు మనం చేసుకునే వినాయక చవితి నాడు మనము కుడుములు, ఉండ్రాళ్ళు ఇవన్నీ కూడా పెడతాం. మోదకాలు ఇట్లాంటివి పెడతాము. సంకటహర చతుర్థి నాడు మాత్రము ఇవి చేసినా కూడా ప్రత్యేకంగా అటుకులు, బెల్లం గనక గణపతికి నివేదన చేసినట్లయితే కనుక గణపతి అనుగ్రహం తొందరగా లభిస్తుంది. కాబట్టి ఈ యొక్క సంకటహర చతుర్థి నాడు ఈ విధంగా గనక చేసుకున్నట్లయితే, పూజా విధానం ఇట్లా చేసుకున్నట్లయితే గనక మనకు ఆ గణపతి అనుగ్రహం ద్వారా మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి, ఆ సంకటాలను హరించే గణపతి కాబట్టి ఆ సమస్యలన్నీ కూడా తీరిపోయి మనము సుఖశాంతులతో ఉంటాం.